నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షి షా. ఎంసెట్ ఫౌండేషన్ కోర్సు విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతులు రావడం పట్ల నేతల హర్షం. వేర్వేరుగా సంబరాలు జరుపుకున్న బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు జిల్లా ముఖచిత్రం మారనుందని ఆశాభావం వ్యక్తం చేసిన నేతలు. కాప్సి గ్రామంలో ఘనంగా సంత్ శ్రీ నానాజీ మహారాజ్ గుడిపాడ్వ పంచమి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు, పల్లకి ఊరేగింపు వేడుకలతో గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్లో గురువారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం దొడ్డి కొమురయ్య జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. దొడ్డి కొమురయ్య దొడ్డి కొమురయ్య దొడ్డి కొమురయ్య దొడ్డి కొమురయ్య. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గొల్ల కురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. వాటి పరిష్కారానికి తన వంతుగా తగు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఊట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీఓ వినోద్ కుమార్, బీసీడీడబ్ల్యూఓ రాజలింగు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు రైతుల కోసం కొమురయ్య ఉద్యమించారని, అతి చిన్న వయసులోనే భూస్వాములు రజాకర్లకు వ్యతిరేకంగా ఉద్యమించారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు రైతులను తన పోరాటాలతో చైతన్యపరిచారని పేర్కొన్నారు. కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందని తెలిపారు. ఆ మహనీయుడి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా చాలా తక్కువ సమయం, చాలా తక్కువ జీవితం, మాత్రమే 19 సంవత్సరం. ఆ 19 సంవత్సరంలో ఆయన ఒక పోరాటం తీసుకొని వచ్చి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ ముఖ్యంగా తెలంగాణలో ఒక ఐడియాలజీగా తీసుకొని రావడం జరిగింది. ఆ ఐడియాలజీ కూడా ఎవరి కోసం అంటే ఇందాక చెప్పినట్లు బలహీన వర్గాలు, రైతులు, వారు ఏవైతే అప్పుడు ఉన్న భూస్వామి కానీ, జమీందార్ సిస్టమ్ కానీ, నిజాం కాలం కానీ, అప్పుడు ఏవైతే అత్యాచార కానీ, ఏవైతే మ్యాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఒక ఐడియాలజీ తీసుకొని వచ్చి మళ్ళీ రైతుల మధ్యలో ఒక నాయకత్వంగా తయారు చేసి, మళ్ళీ రైతుల పాటు నాయకత్వం అండ్ ప్రభుత్వం మరియు శాసనం కూడా తప్పకుండా ఉండాలి, అట్లా ఒక మెసేజ్ తీసుకొని వచ్చారు. దాని తర్వాతనే మళ్ళీ మనం తెలంగాణ ఉద్యమంకి కూడా ఒక ఈ పుష్ రావడం జరిగింది. ఇందాక ఆడియోలో చెప్పినట్లు తెలంగాణ సాయుధ పోరాటం. సో అదే ఆయన ఏవైతే ఒక ఐడియాలజీ తీసుకొని వచ్చాడో ఆ ఐడియాలజీ తర్వాతనే ఈ తెలంగాణ సాయుధ పోరాటం కూడా రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇన్ఫాక్ట్ ఇట్లా ఉన్న డిఫరెంట్ రైతులు రిబేలియన్స్ ఏవైతే ఉంటాయో అది ఇండిపెండెన్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్, కీలకమైన రోల్. భారత్ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే ఒక పీజెంట్ రిబేలియన్ అంటాం, రైట్స్ రిబేలియన్. సో వాటిలో కూడా ఒక చాలా కీలకమైన రోల్. సో అంతా అప్పుడు ఆయన ఓన్లీ 19 years లో ఇట్లా ఒక ఐడియాలజీ తీసుకొని వచ్చి ముఖ్యంగా మనం ప్రభుత్వం ఈ అధికారంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇందాక సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లు అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రభుత్వం కానీ తప్పకుండా రైతులు కానీ, గొల్ల కుర్మ యాదవ్ సంఘం కానీ వారు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి అర్థం చేసుకొని
అప్పటికప్పుడే పరిష్కారం చేయాలి. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు వాయుసేన నుండి గ్రీన్ సిగ్నల్ లభించడంతో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. స్థానిక వినాయక్ చౌక్లో ప్రధాని మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి నినాదాలతో హోరెత్తించారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు కృషి చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ తెలిపారు. జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఎయిర్పోర్టుకు తొలి అడుగు పడడం హర్షణీయమని, ఇందుకు ఎంపీ ఎమ్మెల్యేలు విశేష కృషి చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ అన్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. గురువారం స్థానిక వినాయక్ చౌక్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ల ఫ్లెక్సీకి నేతలు పాలాభిషేకం చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో నాయకులు వేదవ్యాస్, మహేందర్, ఆకుల ప్రవీణ్, విజయ్ బోయర్, జోగురవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ మాట్లాడుతూ ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే, ఎంపీలు, కేంద్ర మంత్రులను అనేక మార్లు కలిసి స్థానిక పరిస్థితులను వివరించారని అన్నారు. జిల్లా వాసుల ఏండ్ల నుండి ఈ శుభవార్త కోసం వేచి చూస్తున్నారని, జిల్లా వాసుల కళ సాకారం కానుందని అన్నారు. ఎయిర్పోర్టు పూర్తయితే పరిశ్రమల స్థాపనతో పాటు అనేక అవకాశాలు ఉంటాయని, యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ప్రజలకు ఒక ఆనందమైన వార్త. ఈ యొక్క ఎయిర్పోర్ట్ శాంక్షన్ కోసం ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు చాలాసార్లు అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కూడా ఢిల్లీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి చాలామంది నా ప్రజాప్రతినిధులతో కలిసి మోదీ గారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో వెళ్ళిన ప్రతిసారి ఈ యొక్క ఎయిర్పోర్ట్ గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. వారి యొక్క కష్టమే ఈరోజు ఆదిలాబాద్ ప్రజల కోరిక ఏదైతే విమానాశ్రయం ఏర్పాటు నిన్న మనకు శాంక్షన్ కావడం జరిగింది. వారి కష్టానికి ఆదిలాబాద్ ప్రజల తరపున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను అత్యంత ఘనంగా జరపనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ ముఖ్య నేతలతో ఆయన సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి జోగురామన్న సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను అట్టహాసంగా జరపనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నేతలతో ఆయన చర్చించారు. సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, మాజీ మంత్రి జోగురామన్నలతో పాటు పలువురు మాజీ మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. సభను భారీ ఎత్తున చేపట్టనున్న నేపథ్యంలో ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచే స్థాయిలో ఉంటుందని, అందుకు పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుకు భారత వాయుసేన నుండి అనుమతులు రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తూ ఎయిర్పోర్టు ఏర్పాటుకు కృషి చేయడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుకు భారత వాయుసేన నుండి అనుమతులు రావడం శుభ పరిణామమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 1930లోనే ఇక్కడ నిజాం కాలంలో
యుద్ధ విమానాలు ఇంధనం నింపుకోవటం కోసం దిగేవని 2009లో అప్పటి ఎంపీ జయరాం రమేష్ చొరవతో ఎయిర్పోర్టుకు ఆశలు చిగురించాయని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తెస్తానని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించి కేంద్ర విమానయాన శాఖతో సంప్రదింపులు జరిపి అనుమతులు తీసుకురావటం సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సైతం ప్రభుత్వాలకు ఇదే విషయమై లేఖల ద్వారా విన్నవించినట్టు వివరించారు. అన్ని రంగాల్లో ఆదిలాబాద్ అభివృద్ధి సాధించేలా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రోయాక్టివ్ నిర్ణయం వల్ల ఈరోజు అనంతగిరి హిల్స్ లో రాడార్ స్టేషన్ 2000 ఎకరాలు ఇవ్వడమే కాదు, ఈరోజు 369 ఎకరాలలో ఒక ఎయిర్ స్ట్రిప్, ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు టర్మినల్ తో పాటు రన్వేతో పాటు పార్కింగ్ వరకు ఒక ఇది పంపించండి అని చెప్పి మరి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించమని చెప్పడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి లెటర్స్ రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే ఈరోజు ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా వచ్చిందో మరి ఈ రోజు ఒకవేళ ఎయిర్పోర్ట్ స్టేషన్ నిర్మాణం కూడా మేము మా దృష్టిలో ఉంది, మేము డ్రాప్ చేయలేదు అని చెప్పి అదే లెటర్లో చెప్పడం కూడా ఆనందదాయకం అని చెప్తూ బేలా మండలంలోని కాప్సీ బి గ్రామంలో సంత్ శ్రీ నానాజీ మహారాజ్ గుడిపాడ్వా పంచమి ఉత్సవాలను వైభవంగా జరిపారు. వేలాదిగా హాజరైన భక్తుల సమక్షంలో పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన పల్లకి ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. సంత్ శ్రీ నానాజీ మహారాజ్ గుడిపాడ్వా పంచమి ఉత్సవ వేడుకలను బేలా మండలం కాప్సీ బి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. 5 రోజుల కిందట ఘటస్థాపన, అఖండ జ్యోతిని వెలిగించి ఆధ్యాత్మిక ఉత్సవాలను ప్రారంభించారు. ప్రతిరోజు వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. ఇక పంచమి ఉత్సవ ముగింపును పురస్కరించుకొని గురువారం ఉదయం నానాజీ మహారాజ్ చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు భక్తి గీతాలను ఆలపిస్తూ సందడి చేశారు. దారి పొడవునా గ్రామస్తులు పల్లకికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వేడుకలకు భక్తులు వేలాదిగా హాజరు కావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శోభాయాత్ర అనంతరం దయ్యండి కాళ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ దాదాపు 150 సంవత్సరాల క్రితం లక్ష్మణ్ పటేల్ అనే వ్యక్తి అనారోగ్యరీత్యా మహారాజ్ దగ్గరకు వెళ్లారని, మహారాజ్ ఇక్కడికి వచ్చి 5 రోజుల పాటు పంచమి ఉత్సవాలను నిర్వహించడంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయని అన్నారు. అప్పటి నుండి ప్రతి ఏటా వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆధ్యాత్మిక క్రతువులు చేపట్టినట్లు వెల్లడించారు. लक्ष्मण पाटील बेदोळकर ते फाउंडेशनच्या वर्षाआधी महाराजांचे शिष्य होते. महाराज या ठिकाणी 5 दिवस राहून त्यांनी नवीन सालाच्या दिवशी एक वैभवशाली एक गुढी आमच्या इथं उभारून 5 दिवस स्वतः या ठिकाणी थांबले महाराज. आणि त्यांनी 5व्या दिवशी जागरण करून पंचमीचा उत्सव साजरा करून काल्याचा कार्यक्रम जयंती काल्याचा कार्यक्रम साजरा केला आहे. ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ నేతృత్వంలో పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించి పోలీసుల వైఖరిని ఖండించారు. తాంసీ మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో గురువారం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. తహసీల్దార్ లక్ష్మి కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై బియ్యం పంపిణీని ప్రారంభించి ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. Ele
ఎంసెట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బీసీ స్టడీ సర్కిల్లో కొనసాగుతున్న ఎంసెట్ ఫౌండేషన్ కోర్సు బ్యాచ్ను గురువారం ఆయన సందర్శించారు. 30 నమూనా పరీక్షల వివరాలను అడిగి తెలుసుకుని విద్యార్థులకు విస్తృత సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ గణేష్ జాదవ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్టుదల, క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదవాలని, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. 30 నమూనా పరీక్షలు రాయడం ద్వారా పూర్తి అవగాహన వస్తుందన్నారు. ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. తీవ్రమైన ఎండవేడిమితో అల్లాడుతున్న జనాలకు తాజాగా కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించినట్లయింది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం వర్షం కురిసింది. వేసవిలో తీవ్రమైన వేడితో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు తాజాగా కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించింది. ఉదయం దాదాపు గంటన్నర పాటు వర్షం కురవగా వాతావరణం చల్లబడింది. మార్చి నుండే బాణుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో వేసవిలో ఎండలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ సమయంలో తేలికపాటి వర్షాలు కురవటంతో జనాలు హర్షం వ్యక్తం చేశారు. వాతావరణం చల్లబడటంతో తీవ్రమైన ఎండల నుండి ఉపశమనం లభించినట్టయింది. అటు తాంసి మండల కేంద్రంతో పాటు జామిడి, పాలోడి, కప్పల్రా తదితర గ్రామాల్లోనూ ఉదయం ఉరుములతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వర్షం ఊరటనిచ్చింది. యాసంగి పంటలపై వర్షం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. భీంపూర్ మండలంలోని పిప్పలకోటి, నిపాని, అందర్బంద్, గోనా, ధనోరా, భీంపూర్ తదితర గ్రామాల్లోనూ స్వల్పంగా వర్షం కురిసింది. పాలన, సాంకేతిక, విద్య తదితర రంగాలలో జాతీయ స్థాయిలో ఇచ్చే స్కోచ్ అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాను సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలతో సన్మానించారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి కలెక్టర్ను సత్కరించి ఢిల్లీలో అవార్డు పొందిన చిత్రాన్ని జ్ఞాపికగా అందజేశారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి గేడం మాధవ్, కోశాధికారి పడగంటి సూర్యకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, సతీష్, సమితి మహిళా సభ్యురాలు శశికళ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారంతో దీక్షలు 16వ రోజుకు చేరుకోగా బీఆర్ఎస్, సిపిఎం నేతలు దీక్షల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల జై, దాసరి రమేష్, సిపిఎం నాయకులు లంకా రాఘవులు, బుట్టి శివకుమార్, కస్తూరి పరమేశ్వర్, గట్ల నరసింహులు, సమ్మెట హనుమాన్లు, దాసరి రవీందర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ రీఓపెన్ అయ్యేంత వరకు సమితి తరపున పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో మనం గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యులు గేడం నగేష్ గారు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించిన పాయల్ శంకర్ గారు హైదరాబాద్ అసెంబ్లీలో మాట్లాడడం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ 2018లో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చిన సందర్భంగా, అట్లాగే అనసారాం గంగారాంజీ గారు ఆదిలాబాద్ సీసీఐని సందర్శించిన సందర్భంగా ఆదిలాబాద్ లో మా పార్లమెంట్ సభ్యుల్ని ఓట్లేసి గెలిపిస్తే మేము సీసీఐని గెలిపిస్తామని కరాఖండిగా చెప్పడం జరిగింది. మీరు చెప్పిన విధంగా మా ప్రజలు నమ్మి, మా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఓటర్లు నమ్మి మిమ్మల్ని గెలిపించి ఆదిలాబాద్ నుంచి ఢిల్లీకి పంపిస్తే ఈ రోజు వరకు కూడా 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా బీజేపీ ప్రభుత్వం సీసీఐని గెలిపించకుండా కాయల పరిశ్రమగా మేము రేపు అమ్మేసే పరిస్థితికి తీసుకొచ్చారు.
వేసవి కాలంలో రైతుల పంట పొలాలలో గట్లకు నిప్పు పెట్టే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనేష్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన రైతు గిరిధర్ రెడ్డి, ఆనంద్పూర్ గ్రామానికి చెందిన రైతు బాడల రతన్ రెడ్డికి చెందిన జొన్న పంట ప్రమాదవశాత్తు కాలిపోవడంతో గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడి రైతులను ఆదుకోవాలని కోరారు. వారి వెంట రూపేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆశన్న యాదవ్, వెంకటరెడ్డి, రాహుల్ రెడ్డి తదితరులు ఉన్నారు. తలమడుగు మండలం పల్లి బి గ్రామవాసి అయిన దురిశెట్టి ప్రవీణ్, గీతా దంపతుల కుమారుడు చంద్ర సిద్ధార్థ్ ఇటీవల ఆర్మీలో ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు ఆయనను అభినందించారు. శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. యువత సమయాన్ని వృధా చేయకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కష్టపడాలని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉద్యోగం సాధించిన చంద్ర సిద్ధార్థ్ను అభినందించి ఆర్మీలో ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నల్లా సుభాష్ రెడ్డి, నల్ల ప్రతాపరెడ్డి, బోండ్ల రమేష్, విఠల్, అశోక్, శ్రీనివాస్, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాంసే భీంపూర్ మండలాల్లోని విశ్వకర్మ కుటుంబాలు కులదైవం బ్రహ్మంగారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకుని చేపట్టే ప్రత్యేక పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఉగాది ముందు వచ్చే అమావాస్య రోజున విశ్వకర్మ కుటుంబాలు తమ పనిముట్లను ఇంట్లోని పూజాస్థలంలో ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది అనంతరం వచ్చే రోహిణి నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు జరిపి మహా నైవేద్యాన్ని బ్రహ్మం గారికి సమర్పిస్తారు. అనంతరం బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానించి మహా నైవేద్యాన్ని ప్రసాదంగా అందజేస్తారు. ఆ భగవంతుని దయతో పాడి పంటలు బాగుండాలని వేడుకుంటూ విశ్వకర్మలు ఈ రోజునే తమ నూతన సంవత్సరంగా భావించడం విశేషం. ఉగాది రోజు, కొత్త దినం రోజు, అమావాస్య నాడు దేవుళ్ళని కూర్చుండబెట్టుకుంటాం. కూర్చుండబెట్టుకొని దేవునికి మంచిగా మన మామిడి ఆకులు, మర్రి ఆకులు, మన మామిడి దోరణాలు అన్నీ కట్టి ఎత్తులు కట్టుకుంటాం. ఎత్తులు కట్టుకొని ఆనాడు ప్రసాదం చేస్తాం. కొత్త గోధుమలతోటి ప్రసాదం చేసి మేము ఇంటోళ్ళందరం ఆనాడు ప్రసాదం పడతాం. పట్టి మళ్ళీ తెల్లవారి మానైద్యం చేసి పప్పు పలారం చేసి అంతా ఇది చేసుకుంటాం. మళ్ళీ లేపెట్టినాడు 7 రోజులు రోహిణి నక్షత్రం మీద లేపుకుంటారు. మహానైవేద్యం అని చేసి అందరిని ఇట్లా చుట్టుపక్కల వాళ్ళని, బంధువుల్ని అందరినీ పిలుచుకొని భోజనం చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షి. ఎంసెట్ ఫౌండేషన్ కోర్సు విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతులు రావడం పట్ల నేతల హర్షం. వేర్వేరుగా సంబరాలు జరుపుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు జిల్లా ముఖచిత్రం మారనుందని ఆశాభావం వ్యక్తం చేసిన నేతలు. కాప్సీ గ్రామంలో ఘనంగా సంత్ శ్రీ నానాజీ మహారాజ్ గుడిపాడ్వ పంచమి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు, పల్లకి ఊరేగింపు వేడుకలతో గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.